సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి మన అందరి కన్న తండ్రి అయిన ఆ ఏకైక దేవదేవునికి, ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే పరిశుద్ధాత్మ సహాయముతో వివేల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినాలి, వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా ప్రతిదినం నేను బ్రతకాలి, ప్రతిదినం ఆ దేవుణ్ణి మహిమపరచాలి అనే ఆశ ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వినటానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో ఆయన మాటలను మనం విని ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక భక్తుని జీవితం మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి అని ఆలోచిస్తున్నాను. జనరల్గా దేవుడు ఈ యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను నిర్మించి ఈ మనుషులనే తన వ్యవసాయంగా భావించి చేస్తున్నాడు. ఒక మహత్తరమైన అద్భుతమైనటువంటి వ్యవసాయం. మనమందరము కూడా దేవుని వ్యవసాయం. అయితే దేవుని వ్యవసాయం ఫలాన్ని ఇవ్వట్లేదు, సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఏం చేయాలి అనేటటువంటి విషయాలు మనకు అవగాహనలో రావాలి. ఎందుకు అనంటే మనం కూడా వ్యవసాయం చేస్తున్నాం. మన వ్యవసాయానికి దేవుని వ్యవసాయానికి ఉన్న తేడా ఒకటి ఏంటి అని అంటే, మనం బతుకు తెరువు కోసం మనకున్నటువంటి జానెడు పొట్టను పోషించుకోవటం కోసం వ్యవసాయం చేస్తాం. కానీ దేవుడు వ్యవసాయం చేస్తున్నది మొక్కల కోసమే వ్యవసాయం చేస్తున్నాడు దేవుడు. మనం ఆ మొక్కల కోసం వ్యవసాయం చేస్తామా, మన కడుపు కోసం వ్యవసాయం చేస్తామా చెప్పండి? మన కడుపు కోసమే మనం వ్యవసాయం చేస్తాం. కానీ దేవుడు దేవుని కడుపు కోసం కాదు వ్యవసాయం చేస్తున్నది, మొక్కల కోసం వ్యవసాయం చేస్తున్నాడు. మొక్కను బతికించటం కోసం నిరంతరం నిత్యము మొక్క జీవించాలి, ఆ మొక్క నా దగ్గర ఉండాలి అని ఆలోచించి చేస్తున్న వ్యవసాయం అది. ఇంతకు ఆ మొక్క ఎవరో చెప్పండి? దేవుని వ్యవసాయంలో మొక్కలు ఎవరు అని అంటే, దేవుని వ్యవసాయంలో మొక్కలము మనమే. అయితే మొక్కలు పాడవుతున్నప్పుడు, మొక్కలు సరైనటువంటి రిజల్ట్ ఇవ్వనప్పుడు, తనకు కావలసినటువంటి ఫలాలు లేనప్పుడు, అంత మాత్రమే కాకుండా మొక్కలకు పురుగు పట్టినప్పుడు కదా, మొక్కలకు పురుగు పట్టినప్పుడు వ్యవసాయదారుడు, రైతు ఏం చేస్తాడు చెప్పండి? ఏం కొడతాడు? మందు కొడతాడు కదా. ఇది కామన్గా మనకు అర్థమైనటువంటి పాయింట్, మనకు అర్థమవుతున్నటువంటి పాయింట్, మనం చేస్తున్నటువంటి విషయం, చేస్తున్నటువంటి పని మనకు అర్థమయ్యేటటువంటి విషయం. ఇప్పుడు దేవుని మొక్కలకు పురుగు పట్టింది, దేవుని మొక్కలకు జబ్బు వచ్చింది, రోగం వచ్చింది పొలానికి అన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దేవుని వ్యవసాయం ఎప్పుడో అనాదిలో ఆరంభమైంది. మొట్టమొదటగా ఒక్క మొక్కను వేశాడు దేవుడు, ఆదాము అనే మొక్కను వేశాడు. ఆ మొక్కకే పట్టింది పురుగు, అవునా కదా? మొదటి మొక్కకే పట్టింది పురుగు. ఆ పురుగును వదిలించుకోవటం కోసం అని చెప్పేసి దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే వైద్యం, మందును, ఔషధాన్ని కూడా నిర్మించాడు, నియమించాడు దేవుడు కదా. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే ఈరోజు ఒక ప్రయత్నం, దేవుడు తన పంట పాడైపోయినప్పుడు తాను ఆ పంట కొరకు చేసినటువంటి ప్రయత్నం, ఎన్నో వందల వేల ప్రయత్నాలు చేశాడు తన పంటలో నుంచి ఫలాన్ని రాబట్టుకోవటం కోసం అని చెప్పేసి. అనేక ప్రయత్నాలలో ఈరోజు ఒక ప్రయత్నము మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి మనిషి ఆదాము, ఆయన కొంచెం ట్రాక్ తప్పాడు, భార్య మాట విని తినకూడదు అని చెప్పిన పండును తిన్నాడు, దేవుని సన్నిధిలో నుంచి దూరమయ్యాడు, ఏదేనో తోటను వదిలేసి కష్టాలు కొని తెచ్చుకున్నాడు, కష్టాల పాలయ్యాడు. అక్కడితో ఆగకుండా ఆ తదనంతరం ఆయన తర్వాత పుట్టుకొచ్చినటువంటి తరాలు ఆదాము గారిని మించి, ఆదాము గారిని
చాలా మించి భయంకరమైనటువంటి పాపాల్లోనికి వెళ్ళిపోయి కొద్ది దినాలలోనే, కొన్ని సంవత్సరాలలోనే భయంకరమైనటువంటి పాపంలో మునిగిపోవటంతో, అనగా తోట మొత్తం పాడైపోవటంతో, వ్యవసాయం అంతా ఫలం రావట్లేదు అనటంతో, అందులో ఒక్క మొక్క మాత్రమే కాస్త పచ్చగా కనపడింది. మిగతా మొక్కలన్నీ ఎండిపోయేసరికి ఎండిపోయిన తోటకు నిప్పెంటేసాడు దేవుడు. ఎండిపోయిన తోటను మరలా పాడు చేసేసి ఆ ఒక్క మొక్కను తీసుకొచ్చేసి ఫ్రెష్గా నాటి మరలా కొత్తదనాన్ని, కొత్త తోటను వేయాలి అని అనుకున్నాడు దేవుడు. అదే కార్యక్రమం జరిగింది. మొదట్లో తోట పాడైపోతే దేవుడు చేపట్టినటువంటి కార్యక్రమం మనందరికీ తెలుసు. నోవాహు గారి కాలంలో మరలా కొత్త భూమిగా తయారు చేసేసి మరలా నోవాహు అనేటటువంటి మొక్కను, ఆ మొక్క ద్వారా వచ్చిన శాఖలు, ఆయనకున్నటువంటి 3 పిల్లలు, ఆయన ద్వారా మరలా దేవుడు వ్యవసాయం ఆరంభిస్తే అక్కడక్కడ ఆ తోటలో ఒక్కొక్క పాటు పాడైపోవటం మొదలైంది. కొంత భాగం పాడైపోయింది అని తెలిసిన వెంటనే దేవుడు మరలా మొత్తం పాడయ్యేంత వరకు ఉంచొద్దు, ఆగొద్దు అని అనుకున్నటువంటి దేవుడు ఒక 4 భాగాలు పాడైపోయినాయి. వాటి పేర్లు చెప్పగలుగుతారా మీరు? ఎవరైనా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? బైబిల్ స్టడీ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారా? బైబిల్ స్టడీ చేసేటటువంటి వాళ్ళు లేరు, లేదంటే బైబిల్ స్టడీ చేయట్లేదు అని అంటే పంటకు రోగం బాగా ముదిరి తలకెక్కింది అని అర్థం. అంతేనా కదా? నిజమంటారా కాదంటారా? బాగా రోగం తలకెక్కితే ఇక చేయి దాటిపోయినట్టే అనమాట. కానీ దేవుడు మాత్రం ఎంత ప్రేమమయుడనంటే చివరి క్షణం వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. బ్రతికే మొక్క, ఏదో ఒక మొక్క బ్రతకగలదు, బ్రతుకుతుందేమోననేటటువంటి ఆశతో ఆయన ప్రయత్నం మాత్రం మానకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి బైబిల్ చదివేటటువంటి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి మ్యాటర్ ఏంటి అంటే, ఆ 4 భాగాలు సొదొమ, గొమొరా, ఆద్మా, షెబాయిము అనేటటువంటి 4 దేశాలు విపరీతంగా పాడైపోయింది. అప్పుడు దేవుడు కేవలం ఆ 4 దేశాలను మాత్రమే నిప్పంటించేసి పాడు చేశాడు. నిప్పు అంటించి నాశనం చేశాడు. నాశనం చేసిన తర్వాత కొద్ది దినాలు ఆగితే, ఎక్కడ చూస్తే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఇలాగే ఆగితే, ఇలాగే సైలెంట్గా ఉంటే అన్ని ప్రాంతాలు అలాగే తయారయ్యే అవకాశం ఉంది అని గమనించినటువంటి దేవుడు తను ఒక వ్యక్తిని నియమించుకున్నాడు. ఇక నుంచి ఒక మొక్క కాన్సంట్రేషన్తో ఒక మొక్కను పట్టుకొని, ఆ మొక్కను కేర్ తీసుకొని జాగ్రత్తగా దాన్ని నేను పెంచి పోషించి రానున్నటువంటి దినాలలో గొప్పగా ఆ ఒక్క మొక్క నుంచి ఒక తోటగా, ఒక తోట నుంచి ఒక పెద్ద వనంగా తయారు చేయాలి అని చెప్పేసి ఆలోచించినటువంటి దేవుడు ఒక మొక్కను ఎంచుకున్నాడు. ఆ మొక్క పేరు ఏం పేరు చెప్పగలుగుతారా? అబ్రాము గారు. తర్వాత ఆ మొక్కలో బలమైనటువంటి ఫలాలు కనబడేటటువంటి విధానాన్ని పసిగట్టినటువంటి దేవుడు మొక్క బాగుంది అని తెలుసుకున్న తర్వాత దేవుడు పేరు మార్చేస్తాడు మొక్కకు. అబ్రాము కాస్త అబ్రాహాముగా మార్చేస్తాడు. ఎందుకనంటే రానున్నటువంటి వనానికి, తోటకు నువ్వే బాస్గా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో దేవుడు చేపట్టినటువంటి కార్యక్రమం అన్నమాట. అబ్రహాము గారి ద్వారా ఆయన కుమారుడు ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారికి పేరు మార్చేసినటువంటి దేవుడు పేరు మార్చేసి ఇజ్రాయేలు అని పేరు పెట్టి, ఆ ఇజ్రాయేలు అనేటటువంటి యాకోబు గారికి 12 మంది పిల్లలు పుడితే, ఆ 12 మంది పిల్లల ద్వారా ఒక జనం ఏర్పడింది. ఆ జనమంతా కూడా ఇశ్రాయేలుగా పేరుగాంచింది. ఇజ్రాయేలీయులు అనేటటువంటి పేరుతో 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతికినన్ని రోజులు ప్రతి దినం ప్రతి క్షణం దేవుణ్ణి స్మరిస్తూ, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ధ్యానిస్తూ, దేవా మా బాధల్లో నుంచి మమ్మల్ని విడిపించవా,
మమ్మల్ని చూడవా, మమ్మల్ని చూడటానికి రావా అని చెప్పేసి మొరపెడుతూ సాగుతున్నప్పుడు వాళ్ళ మొర విన్నటువంటి దేవుడు వాళ్ళను మేలు చేయటం కోసం వాళ్ళని ఐగుప్తులో నుంచి కనాను అనే పాలు తేనెలు ప్రవహించేటటువంటి సస్యశ్యామలమైనటువంటి దేశానికి, భూభాగానికి, పంట ఎంతో గొప్పగా పండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చక్కటి ప్రాంతానికి వాళ్ళను తోడుకొని వెళ్ళటం, ఆల్రెడీ ఆ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చెడిపోయి ఉండటం. అంతేనా కదా? మనమైనా ఏం చేస్తామండి? జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకున్నటువంటి భూభాగం, మన భూమిలో మనం ఆల్రెడీ ఒక పంట వేస్తాం. ఆ పంట పాడైపోయినప్పుడు ఆ పంటను చెడిపేసి కొత్త పంట వేస్తామా, వేయమా? కొత్త పంట, వేరే పంట వేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాడైపోయారు. ఎంతలా పాడైపోయారు అని అంటే, తమ గర్భాన పుట్టేటటువంటి పిల్లల్ని తాము నిర్మించుకున్నటువంటి దేవీ దేవతలు అనేటటువంటి వాళ్ళ ముందు తీసుకొచ్చేసి బలిచ్చేటటువంటి రేంజ్లో పాడైపోయి ఉన్నారనమాట. వాళ్ళు నిర్మించుకున్నటువంటి విగ్రహాలు, వాళ్ళు నిర్మించుకున్నటువంటి వాటి ముందు సాగిలపడటం మాత్రమే కాకుండా, ఆ దేవుడు నిర్మించి గర్భాన మనకు పిల్లలుగా అనుగ్రహిస్తుంటే వాళ్ళ విలువ తెలియక వాళ్ళను తీసుకెళ్లేసి వారు నిర్మించుకున్నటువంటి విగ్రహాల ముందు బలిస్తుంటే చూసి తట్టుకోలేక దేవుడు మీలాంటి వాళ్ళు ఉండకూడదు భూమి మీద అని అనుకొని వాళ్ళందరినీ నాశనం చేసి వాళ్ళు బ్రతుకుతున్నటువంటి ప్రాంతంలో దేవుడు నడిపించుకొచ్చినటువంటి ఇశ్రాయేలీయులను గుంపుగా తీసుకొచ్చినటువంటి వాళ్లను, ఇదిగో ఈ అద్భుతమైన ఈ మంచి దేశంలో, ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలో మీరు సెటిల్ అవ్వండి, మీరు నా కొరకు ఫలించండి, మీరు ఇక్కడ బ్రతకండి, మీకు కోటగా నేనుంటా, మీకు అండగా నేనుంటా, ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఒక్క మొర నా కొరకు మోకరించి ప్రార్థన చేయండి. నేను ఉన్నవాడను, నాకు పేరు లేదు, నాకు ఆకారం కూడా లేదు, నేను అదృశ్యుడను, నేను నిరాకారుడను, నేను తప్ప ఈ విశ్వంలో మరో దేవుడు లేడు, నేనే. పేరు అడుగుతావా? ఏం పేరు తండ్రి అని చెప్పేసి ఒక ప్రవక్త అడిగాడు. నీ పేరేంటి దేవా అని చెప్పేసి అంటే, ఓ 10 మందో 100 మందో 1000 మందో దేవుళ్ళుగా ఉంటే అందులో నువ్వెవరు, నీ పేరేంటి అని అడగొచ్చు. కానీ ఉన్నది నేనే, నాకు నీకు లెక్క పేరు లేదు నాయనా, నేను ఉన్నవాడను అన్నాడు. అంతే. నేనెవరిని? ఉన్నవాడను అంటే అర్థం ఏంటి? సావు గాని పుట్టుక గాని ఈ రెండు లేనటువంటి వాడను, మానవ నేత్రాలకు అతీతుడను, మానవ నేత్రాలకు మట్టి దేహానికి కనిపించేటటువంటి రూపం కాదు నాది, ఆత్మరూపం, అదృశ్యుడను, కనిపించే విశ్వమంతటికి నిర్మాణకుడను, అందులో నిన్ను నిర్మించిన వాడను, సృష్టికర్తను అని చెప్పి ఒక తోటను పెట్టి, ఒక తోట అంటే నేను స్టార్టింగ్లో నుంచి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీయులను ఆ భూభాగంలో ఉంచేసి, ఇదిగో మీరు నిలబడి ఉన్న చోటే ప్రార్థన చేస్తే మోకరించి నేను వింటా అని చెప్పటం మాత్రమే కాకుండా, మీ మధ్యలో నేనుంటా, మీ మధ్యలో నేనుంటా అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి జనంగా వారిని, ఈ భూ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ దేవుని పిల్లలే అయినా కూడా మిగతా వాళ్ళందరికీ తానేంటో చూపించటం కోసం, తన గుణగణాలను ప్రపంచానికి పరిచయం చేయటం కోసం, తనను నమ్మిన బ్రతుకులు, తనను నమ్మిన మనుషులు ఎంత గొప్పగా, ఎంత బలంగా, ఎంత అద్భుతంగా బ్రతుకుతారో మిగతా వాళ్లకు చూపించి ఆకర్షించి అందరిని ఇక్కడికి రప్పించాలి అనేటటువంటి ఒక చక్కటి ప్లాన్ అన్నమాట. ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసినటువంటి దేవుడు ఇజ్రాయేలీయులు అనేటటువంటి వారిని భూమండలానికి నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టాడు. భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పేసి చదువుకున్నాం కదా మనం. ఆ గుండ్రంగా ఉన్నటువంటి భూమికి నడిబొడ్డు ప్రాంతం అంటే సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఎక్కడుంది అని చెప్పేసి చూస్తే ఆ ప్రాంతంలోనే దేవుడు తన పిల్లల్ని పెట్టాడనమాట. ఆ ప్రాంతం ఇప్పటికీ ఉంది, సజీవ సాక్ష్యంగా. ఆ ప్రాంతం పేరు ఇప్పటికీ ఇజ్రాయేలే. ఇప్పుడు కూడా అనేకమైనటువంటి దేశాలలో ఒక దేశం ఇజ్రాయేల్ దేశం. ఆ ఇజ్రాయేలీయులను నా ప్రజలు, నా పిల్లలు అని చెప్పాడు దేవుడు. మిగతా వాళ్ళు కారా అంటే ఎందుకు గారు? మన గర్భాన పుట్టినటువంటి పిల్లలకు వాడు నా కుమారుడురా అని చెప్పేసి బయటికి వెళ్ళి గర్వంగా ఎప్పుడు చెప్పుకుంటాం? వాడి బుద్ధి బాగుండి, వాడి పనితీరు బాగుండి, పేరు తెచ్చే రేంజ్లో వాడు బ్రతుకుతూ ఉన్నప్పుడు చెప్తాం వాడు నా బిడ్డ అని. వాడు చేసే దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నాడు అనుకో, బయటికి వెళ్ళిన తర్వాత ఏమయ్యా వీడు నీ కుమారుడేనా అని ఎవరైనా అంటే తలదించుకుంటాడు తండ్రి.
ఒప్పుకోవటానికి సిద్ధపడతాడా? అవును నా కుమారుడే అనగలుగుతాడా? అనలేక తలదించుకొని నిలబడతాడు. అవునా కదా? అలా మిగతా వాళ్ళు బ్రతుకుతుంటే నేను తలెత్తేలా వీళ్ళు బ్రతికితే వీళ్ళ ద్వారా మిగతా వాళ్లకు బుద్ధి చెప్పి నడిపించాలి అని అనుకున్నాడు దేవుడు. అందుకోసమై ఆయన నిర్మించుకున్నాడు ఇజ్రాయేలీయులు అనేటటువంటి జనాంగాన్ని. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందరు ప్రజల్లో నుంచి ఒక వ్యక్తిని తీసుకున్నాడు, ఎన్నుకున్నాడు అని చెప్పాను కదా, అబ్రహాము అనేటటువంటి వ్యక్తిని. ఆయన ద్వారా పుట్టుకొచ్చినటువంటి వాళ్ళే ఇజ్రాయేలీయులు అని చెప్పాను. ఆయన ద్వారా పుట్టుకొచ్చినటువంటి వాళ్ళే ఇజ్రాయేలులు. ఆ ఇజ్రాయేలుని దేవుడు పరిపాలిస్తున్నాడు. దేవుడే పరిపాలిస్తున్నాడు కనబడకుండా. ఒక న్యాయాధిపతులను పెట్టి తోడుకొచ్చి ఆ కనాను భూభాగంలో, ఆ పాలుతేనెలు ప్రవహించేటటువంటి భూభాగంలో వాళ్ళను సెటిల్ చేసిన తర్వాత, వాళ్ళను అక్కడ ఉంచేసిన తర్వాత, వాళ్లకు దేవునికి మధ్యలో న్యాయాధిపతులుగా మనుషులను పెట్టి ఆ మనుషుల ద్వారా జవాబులు ఇచ్చుకుంటూ, సమాధానాలు చెప్పుకుంటూ, వాళ్లకు మేలులు చేసుకుంటూ సాగుతూ అక్కడ దాదాపు 300 నుంచి 400 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ప్రజలు మిగతా వాళ్లను బుద్ధి తెచ్చుకునే విధంగా, మిగతా వాళ్లకు బుద్ధి కలిగే విధంగా వీళ్ళు బ్రతుకుతారేమో అని ఆశించిన దేవుడు వీళ్ళు ఏమైపోయారో తెలుసా? వాళ్ళు కూడా మనలానే పాడైపోయారు. మనం పాడైపోయామా లేదా చెప్పండి? ఈరోజు మనం గుండె నిండా దేవుడు ఉన్నాడా? గుండె నిండా భక్తితో ఉన్నామా మనం? నన్ను అడిగితే ఎన్నిసార్లు ఫోన్ చేశాడో ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్, రండయ్యా రండి అని ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాడో కదా. మీటింగ్లు జరుగుతున్నాయంట అని చెప్పేసి పోస్టర్లు చూసి తెలిసింది ఎవరో ఒకరి ద్వారా అని అన్ని పనులు వదిలేసి పరిగెత్తుకొచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు ఇక్కడ నన్ను అడిగితే. అవునంటరా కాదంటరా? 1కి 10 సార్లు ఫోన్ చేసి పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళమే తప్ప మనంతట మనం వచ్చినటువంటి వాళ్ళం కాము కదా. నాకు జ్వరం వచ్చింది అని మామూలు జ్వరం వస్తే నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్తాం మనం కదా. జబ్బు ముదిరితే మనం నడుచుకుంటూ వెళ్తామా? ఎవడో పట్టుకెళ్ళాలి మనల్ని హాస్పిటల్కి. అవునా? మనం ఆ పొజిషన్లోనే ఉన్నాం కదా, అంతేనా కదా? ఎవరో గుంజుకెళ్ళాలి, ఆ స్థితిలో ఉన్నాం మనం. మన ఆత్మీయ స్థితి అక్కడుంది. మనంతటా మనం నడుచుకుంటూ వచ్చినటువంటి వారం కాదు ఇక్కడికి అనేటటువంటి విషయాన్ని మాత్రం గమనించండి. అవునా కదా? కాబట్టి వాళ్ళు కూడా మనలానే పాడైపోయారు. ఎందుకు, ఎలా అని అంటే ఒక మాట చెప్తాను. ఎందుకు పాడైపోయారంటే, మనం కూడా ఏం చేస్తుంది తెలుసా? ఈ భూమినంతటిని, మనుషులందరినీ, గాలిని, ఆకాశమును, నేలను, నీటిని, సూర్య చంద్ర నక్షత్రములను నిర్మించిన దేవుడు నాతో ఉన్నాడు. నేను ఆయన మాట వింటాను తప్ప ఈ రోజుండి రేపు గాల్లో కలిసిపోయి, ఈ రోజుండి రేపు మట్టిలో కలిసిపోయే మనుషులను చూసి నేను పాడవకూడదు అని ఆ దేవుని వైపు, ఆ దేవుని మాటల వైపు చూస్తూ బ్రతికేటటువంటి వాళ్ళముగా లేం మనం. ఎవరిని చూస్తాం ప్రతిదినము? మన చుట్టుపక్కల వాళ్ళను చూస్తాం. వాళ్ళను చూడటం వల్ల ఏం జరుగుతుందంటే భక్తి తగ్గిపోతే వాళ్ళు కూడా, ఇజ్రాయేలులు అనేటటువంటి వాళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? చుట్టుపక్కల బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఇష్టానుసారముగా, ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా బతుకుతున్నారు. వీళ్ళని మాత్రం దేవుడు పద్ధతి అంటున్నాడు. ఎలా నడవాలో చెప్తున్నాడు, ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు, ఎలా బ్రతకాలో చెప్తున్నాడు, సహోదరులని ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు, ఏ విధంగా బ్రతకాలో ప్రతి విషయంలో ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎవరిని హాని చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతకాలి. అలా జాగ్రత్తగా బ్రతకాలి అని ప్రతి అడుగున దేవుడు వాళ్లకు హెచ్చరికలు చేస్తుంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు అని అంటే, చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలన్నా అడ్డువాపు లేదు. ఎవరితో వ్యభిచారం చేయాలన్నా వ్యభిచారం చేసే తిరుగుతున్నారు. స్త్రీలకు అడ్డు లేదు, పురుషులకు అడ్డు లేదు. ఏం చేయాలన్నా, ఏం తాగాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, ఏమి చేయాలన్నా అడిగేటోళ్ళు లేడు, ఆపేటోళ్ళు లేడు. కానీ ఇక్కడ ఏంద్రా బాబు ఈ గోస ఏంది ఇది? అసలు ఏదైనా చేద్దామని అనుకుంటే అస్సలు చేయనిచ్చేటటువంటి విధానంలో ఇక్కడ లేరు పరిస్థితి. అంటే న్యాయాధిపతి, అంటే ఒక ప్రవక్త పరిగెత్తుకొస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త అని అంటాడు. ఇది ఎక్కడి తలకాయ నొప్పి అంటున్నాడు. చూసి వీళ్ళని చూసి వాళ్ళలా బ్రతకాలి, వీళ్ళలా బ్రతకాలి అని చెప్పేసి పాపాలు చేయటం మొదలెట్టారు. దేవుని పిల్లలు అనబడేవారు, ఇశ్రాయేలులు అనబడేటటువంటి వాళ్ళు చేస్తూ పక్క వాళ్ళని చూస్తున్నారు. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళే పరిపాలించుకుంటున్నారు.
మనుషులే పరిపాలించుకుంటున్నారు చుట్టుపక్కల కాలంలో. నేను ఎప్పటి చరిత్ర మాట్లాడుతున్నాను తెలుసా? ఊహించి ఏదో కథ చెప్పట్లేదండి, చరిత్ర మాట్లాడుతున్నాను. క్రీస్తుకు పూర్వం 1000 పైనే, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు పైన జరిగినటువంటి చరిత్ర మాట్లాడుతున్నాను నేను. భూమి మీద నడిచిన చరిత్ర, జరిగిన చరిత్ర మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటూ, వాళ్ళకి నచ్చిన రూల్స్ వాళ్ళే పెట్టుకుంటూ, వాళ్ళకి నచ్చినటువంటి నియమాలు వాళ్ళే నియమించుకుంటూ అడ్డగోలుగా బ్రతుకుతున్నారు. కానీ వీళ్ళకు మాత్రం సృష్టికర్త పెట్టిన రూల్స్లో బ్రతకాలి. అది వాళ్ళకి కష్టమవుతుంది. ఎందుకు కష్టం అనిపించింది అని అంటే, కరెక్ట్గా ఆలోచిస్తే మన ఇంట్లో మంచి మంచి కొత్త కొత్త బట్టలు 4 జతలు ఉన్నాయి కదా. ఆ కొత్త కొత్త వాటిని పక్కన పెట్టేసి పాత బట్టలు వేసుకొని తిరుగు అని అంటే బాధ కలుగుతుందా కలగదా? ఆ 4 లేకపోతే బాధ కలగదు. ఆ 4 కొత్తవి కనబడకపోతే బాధ ఉండదు. కానీ అవి కనబడుతున్నాయి కంటికి కనబడుతున్నా కూడా ఇది సినిగిన తర్వాతనే వేసుకుంటున్నాడు మా నాన్న, బాధ కలుగుతుంది కదా మనకు, అవునా కదా? అర్థమవుతుందని నేను చెప్పింది. ఆ కాలంలో కూడా మనుషులు ఎలా పాడైపోయారు అని అంటే, కనబడకపోతే చుట్టుపక్కల విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కనబడకపోతే వీళ్ళకి బాధ లేదు. కానీ చుట్టుపక్కల ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నారు కదా, అది చూసిన వీళ్లకు నేను కూడా అలా బ్రతికితే ఎంత బాగుంటును, మన బుద్ధి కూడా ఎట్లుంటుంది, అంతేనా కదా? ఒక గొర్రె బురదలో పడితే మిగతా గొర్రెలకు కూడా ఏమనిపిస్తుంది? ఒక బర్రె ఒక గేదె బురదలో పడితే మిగతా గేదెలకు ఏమనిపిస్తుంది చెప్పండి? మనం అట్టాంటోళ్ళమే, అవునా కదా? ఊర్లో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ తిరుగుతుంది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆవిడకి ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళందరితో ఏం చెప్తుంటుంది? ఆవిడ ఎన్నో మాటలు చెప్తుంటుంది. నా ప్రియుడు అది తెచ్చాడు, నా ప్రియుడు ఇది తెచ్చాడు, నా ప్రియుడు అది చేశాడు ఇది చేశాడు అన్నప్పుడు వీళ్ళకు ఊరుతుంటుంది. అబ్బా ఏమన్నా ఆనందపడుతుందా ఆవిడ? ఏమన్నా ఎంజాయ్ చేస్తుందా? ఎంజాయ్ అది మనకు అట్ట అనిపిస్తుంది. భయంకరమైన పాపం చేస్తుంది ఆవిడ అన్న సంగతి మనకు అర్థమవుతుందా? లోకం పాపంలో మునిగిపోయి ఉంది అన్న సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇశ్రాయేలులకి వాళ్ళలా మేము కూడా బ్రతికితే ఎంత బాగుండును అని ఆలోచిస్తున్నారు. వాళ్ళలా బ్రతకాలంటే ఏం చేయాలో తెలుసా? మనమందరం కట్టగట్టి యూనిటీగా వెళ్ళేసి ఏమడగాలంటే, వాళ్ళ లెక్క మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పేసి మనం వెళ్ళి అడగాలి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడగాలి. అప్పుడు కానీ మన ఇష్టానుసారంగా మనం బ్రతకలేం అనేటటువంటి ఆలోచనలోనికి వచ్చినటువంటి వీళ్ళు, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త, ఆ కాలంలో ఉన్నటువంటి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు అనేటటువంటి ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళేసి అడుగుతారనమాట. ఇదిగో లోక మర్యాద చొప్పున లోకులు అందరూ ఎలాగైతే ఒక రాజును నియమించుకొని పరిపాలించుకుంటున్నారో మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పేసి అడిగారండి. ఎప్పుడో తెలుసా? క్రీస్తుకు పూర్వం కరెక్ట్గా మాట్లాడితే 1050, క్రీస్తుకు పూర్వం 1050 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర ఇది. అడిగారు. అప్పుడు ప్రవక్తకు దుఃఖం కలిగింది. దేవుణ్ణి అడిగాడు. దేవుడు అంటాడు, నాయనా నిన్ను కాదయ్యా వాడు కాదంటున్నది, నన్నే కాదంటున్నారు వాళ్ళు. నా తరఫున నిన్ను నిలబెట్టాను అక్కడ, కానీ నిన్ను కాదంటున్నది వాళ్ళు నన్ను కాదంటున్నారు. ఈరోజు కూడా మనం అంతే కదా. సేవకుడు ఏదైనా గద్దించి బుద్ధి చెప్పే మాటలు, బుద్ధి కలిగించేటటువంటి 4 మాటలు సేవకుడు మాట్లాడారనుకో, మనకేమనిపిస్తుంది? సేవకుడిని మారిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది, అంతేనా కదా? గద్దింపు మాటే మనకు అసహ్యం అయిపోయింది. గద్దింపు మాట ఈరోజు మనకు గిట్టట్లేదు. గట్టిగా ఏమైనా అన్నాం అనుకో, మేము రాము, మేము హట్ అయిపోయినాం, ఈరోజు హట్ అయినాం, రేపు ఆమ్లెట్ అవుతాం, ఆ తర్వాత సాతానుడు మమ్మల్ని తినేస్తాడు. గద్దింపు మాట వినే పరిస్థితికి ఈరోజు మనుషులు లేరు అని అంటే పాడైపోవటానికి దగ్గరగా ఉన్నారని అర్థం, నాశనానికి జోగుతున్నారు అని అర్థం. కాబట్టి ఆ కాలంలో దేవుని గద్దింపుకు లోబడక మాకు రాజు కావాలి, మాకి ప్రవక్త వద్దు అని అన్నప్పుడు ఎంతైనా కనతండ్రి కదా దేవుడు. సరేనాయన వాళ్ళు చెప్పినట్టే కానేమో అన్నాడు. వాడు చెప్పినట్టే కానేమో అని అన్నప్పుడు మొదటి రాజు పేరు చెప్తారా ఎవరైనా? చరిత్రలో ఉన్న రాజే సౌలు గారు. క్రీస్తుకు పూర్వం 1050లో ఆయన రాజై 1010లో ఆయన చనిపోవటం జరుగుతుంది. ఆయన పరిపాలనా కాలం ఎంత చెప్పండి ఇప్పుడు? క్రీస్తుకు పూర్వము లెక్క రివర్స్ వస్తుందన్న సంగతి తెలుసా అందరికీ? ఏమంటే రివర్స్ వస్తుంది. ఎందుకు రివర్స్ వస్తుంది అంటే ఒక మాట చెప్తాను, అర్థం కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి అర్థం చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి పుట్టి చనిపోయి 3వ దినాన తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన బ్రతుకు కాలాన్ని సెంటర్ పాయింట్గా తీసుకొని 1వ సంవత్సరం 1వ నెల 1వ తారీఖు అని ఆరంభిస్తే
అక్కడి నుంచి ఆరంభిస్తే 1, 2, 3, 4, 10, 100, 1000 అని 2025కి వచ్చాం మనం. సో కాలాన్ని లెక్క పెట్టడం అక్కడి నుంచి ఆరంభమైంది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన యొక్క జీవిత కాలాన్ని ఆధారం చేసుకొని, ఆయన పుట్టుకను ఆధారం చేసుకొని కాలమానం ఆరంభమైంది. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టుక ముందు లెక్క కట్టలేదు కాబట్టి ఇప్పుడు ఎలా లెక్క పెట్టాలి? యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టుకకు ముందు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలని రివర్స్, యేసుక్రీస్తు దగ్గర నుంచే రివర్స్ వెళ్ళింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారికి పూర్వం 1050లో సౌలు గారు రాజయ్యారు. ఇప్పుడు ఆయన పరిపాలన 40 సంవత్సరాలు జరిగిందంటే 1050లో 40 తీసేయాలి, మనం రివర్స్ రావాలి, మళ్ళీ 1 దగ్గరికి రావాలి, క్రీస్తు దగ్గరికి రావాలి, రివర్స్. కాబట్టి ఆ కాలం క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి కాలాన్ని రివర్స్ లెక్క పెడతారు. ఇది చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుసు. సో 1010లో ఆయన చచ్చిపోతాడు. 1010లో దేవుని ఇష్టానుసారుడైనటువంటి ఒక మంచి భక్తుడు రాజైతాడు. భక్తుడు రాజైతే ఎట్టుంటుందో ప్రపంచానికి చూపించినటువంటి ఒక రాజే, ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి రాజే ప్రపంచ చరిత్రలో ఆయన గురించి గొప్పగా మాట్లాడతారు. అనేక దేశాలను ఏలినటువంటి రాజుగా నిలబడి ఉన్నాడు ఆయన. ఆయన పేరే ది కింగ్ డేవిడ్, దావీదు గారు. ఆయన కూడా 40 సంవత్సరాలు అడుగడుగున దేవుని పర్మిషన్ తీసుకొని, దేవుణ్ణి ధ్యానిస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని సెలవు లేకుండా ఏ పని చేయలేదు ఆయన. దేవుని అనుమతి లేకుండా ఏ పని చేయలేదు. కాబట్టి దేవుడు ఆయనకు ఎక్కడా కూడా ఓటమి అన్నది ఎరగకుండా తన జీవితంలో తిరుగులేని మనిషిగా, ఎదురులేని రాజుగా విరాజిల్లాడు ఆయన. 40 సంవత్సరాలు ఏ రాజ్యం మీదికి యుద్ధానికి వెళ్ళినా ఓటమి అన్నది ఎరుగని రాజు ఆయన. ఆయన జీవితంలో ఓటమి అన్నది ఎరగని రాజు. అంత విజయాన్ని ఎవరిచ్చారు ఆయనకంటే దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే భక్తిపరుడు. ప్రతి క్షణం దేవుణ్ణి అనుభవిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతికినటువంటి వ్యక్తి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా దేవుణ్ణి స్మరించుకుంటూ, ధ్యానించుకుంటూ, దేవుని గురించి ఆలోచించుకుంటూ, ఈ బ్రహ్మాండమైన సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీకు స్తోత్రములు, నీకు కృతజ్ఞతలు తండ్రి అని చెప్పేసి ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, ఆనందిస్తూ బ్రతికినటువంటి భక్తుడు గనుక అంత గొప్పగా ఆయన జీవితం తిరుగులేని విధంగా, ఎదురులేని విధంగా, ఓటమి అన్నది ఎరగని విధంగా ఆయన జీవితం కొనసాగింది 40 సంవత్సరాలు. అందుకోసమే దేవుడు ఆయనకు పేరు తెచ్చాడు, నా హృదయానుసారుడు అని చెప్పాడు. ఆయనకు నా హృదయానుసారుడు అని చెప్పేసి మాట మాట్లాడాడు. ఎందుకంటే గొప్పగా బ్రతికాడు కాబట్టి. ఆయన తర్వాత ఆయన కుమారుడు రాజయ్యాడు. ఆయన పేరు కూడా చిరస్మరణీయమే. ఈ ప్రపంచ చరిత్రలో ఎవరిని అడిగినా, ఒకప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను పాఠాలుగా చదువుకున్న నేనైతే నా చిన్నతనంలో, ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న తెలివిని గురించి ప్రపంచంలో పాఠ్య పుస్తకాల్లో ఒక స్టోరీ, ఒక చరిత్రను, ఆయన తెలివిగా ఇచ్చిన తీర్పును గురించి ఇచ్చినటువంటి తీర్పు మారుమోగిపోయింది ప్రపంచంలో. నా కాలంలో కూడా నేను పాఠ్యపుస్తకంలో చదివాను, కాకపోతే ఆయన ఈయన అని నాకు తెలియదు. చరిత్రలో ఒక రాజు ఉండేటోడట. ఆ రాజు ఎంత తెలివిగా, జ్ఞానంగా తీర్పు తీర్చాడంటే, 2 స్త్రీలు ఒక బిడ్డ కోసం కొట్టుకుంటున్నప్పుడు, నా బిడ్డ అంటే నా బిడ్డ, నా కుమారుడంటే నా కుమారుడని కొట్టుకుంటూ ఉన్నప్పుడు, ఇప్పుడు చిన్న పిల్లవాడు, పాలు తాగే పసి వయసులో ఉన్నవాడు, నా బిడ్డ అంటే నా బిడ్డ అని 2 స్త్రీలు కొట్టుకుంటుంటే, ఇప్పుడు రాజు ఎలా తీర్పు తీరుస్తాడు, ఈ విషయంలో రాజు ఎలా న్యాయం తీరుస్తాడో చూద్దాం అని అనుకొని రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పరిగెత్తుకొని వచ్చారట ఆయన ముందు. ఎలా తీరుస్తాడో తీర్పు చూద్దామని చెప్పేసి. అప్పుడు ఎంతో జ్ఞానంగా, తెలివిగా తీర్పు తీర్చి నిజమైన తల్లి ఎవరో కనిపెట్టాడు. వాహ్, ఏం జ్ఞానం అని చెప్పేసి కొనియాడింది ప్రపంచం ఆ కాలంలో. తన జ్ఞానంతో ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి గనుడైన ఎలాంటి తీర్పు ఇచ్చాడు అని అంటే, నిజమైన తల్లిని ఎలా గుర్తుపెట్టాడు అని అంటే, బిడ్డను మధ్యలో పెట్టమని చెప్పిండు. సభ మధ్యలో పెట్టిన తర్వాత ఒక సైనికుడిని పిలిచాడు. తీసి వరలో ఉన్న కత్తి తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఆ బిడ్డను 2 ముక్కలుగా చేసి చిరక ముక్క ఇచ్చేయమన్నాడట. 2 స్త్రీలు కొట్టుకుంటున్నారు కదా, చిరక ముక్క ఇచ్చేసి అనగానే నిజమైన తల్లి కడుపు తరుక్కొని పోయి పరిగెత్తుకొచ్చి బిడ్డ మీద పడి, అయ్యా సంపొద్దు, ఆవిడకే ఇచ్చేసేయండి, బిడ్డను మాత్రం ఆవిడకే ఇచ్చేసేయండి, ఆవిడ దగ్గర నన్ను బతుకుంటాడు అని చెప్పింది. అప్పుడు గమనించాడు నిజమైన తల్లి ఇదే అని. ఆవిడికి తన బిడ్డను అప్పగించేసి సైలెంట్గా నించున్న ఆవిడని శిక్షించి పంపించాడు. వాహ్ వాహ్ అన్నారు అంతే ఆ కాలంలో. అది జ్ఞానం అంటే. ఈ స్టోరీని నేను చదువుకుంటున్నటువంటి కాలంలో నా పాఠ్య పుస్తకాల్లో నేను చదువుకున్నా.
అప్పుడు నేను క్రైస్తవుణ్ణి కాదు, అప్పుడు నాకు బైబిల్ తెలియదు. అప్పుడు బైబిల్లో ఈ రాజుగారి పేరు సొలొమోన్ అని, ఈ రాజుగారు ఇంతటి జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడని, ఆ దేవుణ్ణి గోజాడితే, బ్రతివిలాడితే, ప్రార్థన చేస్తే ఇంతటి జ్ఞానాన్ని ఆ దేవుడు అనుగ్రహించాడు. ఆ జ్ఞానముతో ఆ కాలంలో ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఇతరాత్ర దేశాల్లో ఉన్నటువంటి రాజులు, మామూలు అల్లాటప్ప వ్యక్తులు కాదండి, రాజులు కూడా ఏమనుకున్నారు అనంటే, ఏవి తెలివి, ఏవి జ్ఞానం, అసలు అలాంటి వ్యక్తిని చూసి చచ్చిపోతే చాలు అని చెప్పేసి అనుకున్నారట. అలాంటి వ్యక్తిని మన జీవితంలో ఒక్కసారి చూచిన చాలు మన జన్మ ధన్యం అనుకున్నారట. అంటే ఎంతటి జ్ఞానమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతటి జ్ఞానం, ఇంతటి ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి అని చెప్పేసి ఆరాధిస్తే, సృష్టికర్త అయిన దేవుని కాళ్ళు పట్టుకుంటే ఆయన ఇచ్చాడట. వాహ్, ఏం అద్భుతం కదా! అంత గొప్ప దేవుని దగ్గర బ్రతుకుతున్న మనం ఎంత దరిద్రులం, ఎంత దేడిదివాగ్గాళ్ళం మనం అనేటటువంటి విషయం అర్థమవుతుంది అప్పుడప్పుడు. ఎందుకో తెలుసా? అంత గొప్ప దేవుడు అన్ని ఇవ్వగలడు, మనల్ని పరిపాలిస్తున్నాడు, మనకు జీవమిచ్చి పోషిస్తున్నటువంటి దేవుణ్ణి ఖాతరు చేయకుండా బ్రతుకుతున్నామే మనం, పట్టించుకోకుండా బ్రతుకుతున్నామే మనం. దేవుడు సజీవుడు కాబట్టి నీకు ఖచ్చితంగా రూల్స్ ఇస్తాడు, రెగ్యులేషన్స్ ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, కట్టడి చేస్తాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు, అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని మాట్లాడతాడు. కానీ మనం నిర్మించుకున్న గుళ్ళు గోపురాలు కానివ్వండి, మనం నిర్మించుకున్న విగ్రహాలు మనతో ఏం మాట్లాడతాయండి? మనతో ఏం మాట్లాడతాయి? మనం చేసిందే పూజ, మనం చేసిందే, మనం పెట్టిందే నైవేద్యం, మనం ఏమిస్తే అదే. కానీ అదే దేవుడైతే, సజీవుడైన దేవుడైతే, ఉన్నవాడైనటువంటి దేవుడైతే మాట్లాడతాడు, నువ్వు ఎలా బ్రతకాలో చెప్తాడు. అంతేనా కదా? అందుకోసం ప్రజలు కూడా చూడండి, మనుషులు తల్లిదండ్రులు బ్రతికున్నాగా చూడరు, ఒక్క ముద్ద కూడా పెట్టరు. చచ్చిపోయిన తర్వాత ఫోటోలకు దండం పెట్టేసి యాట్ల మీద యాట్లకు వస్తుంటారు, తండ్రి పేరు మీద బొమ్మ పెట్టేసుకొని. బతికున్నప్పుడు మాట్లాడతాడు కదా, ఒరే అది చేయొద్దురా, ఇది చేయొద్దురా అంటాడు. అది అసలు గిట్టదుగా మనకు. బతికున్నప్పుడు తండ్రి ఏమంటాడు? అలా వెళ్ళకు, ఇలా వెళ్ళకు, ఈ పని చేయకు, ఆ పని చేయకు అని అంటాడు. అది మనకు గిట్టదు కాబట్టి మనం ఆయన్ని చూడం. ఎప్పుడు చేస్తాడో ఈయన, ఇంకా ఎన్నాళ్ళు బతుకుతావు నువ్వు, సావరాదు నువ్వు అని మాట్లాడుతున్నటువంటి పిల్లలు లేరు. ఎందుకు? ఏమనకూడదు, గమ్మున ఉండాలి, అప్పుడు వీళ్ళకి నచ్చుతుంది. అలా ఎప్పుడు ఉంటారు? వాళ్ళు చచ్చిపోతే ఉంటారు గమ్మున, గోడ మీద ఫోటోలో ఉంటారు. అప్పుడు ఆయన మాట్లాడతారా? మాట్లాడరు. అప్పుడు దిప్తుంటారు హారతి. ఇప్పుడు హారతి దిప్తాడు, అరటి పండ్లు పెడతాడు, దీపం పెడతాడు, యాటను కోస్తాడు, కొబ్బరికాయ కూడా కొడతాడు. ఇంకా డబ్బులు బాగా పెరిగితే మా నాన్న పేరిట గుడి కూడా కడతా. బతుకున్నప్పుడు ఏనాడన్నా ముద్ద పెట్టినవరా? అలాంటి వాళ్ళని మా ఊర్లో కూడా చూసిన నేను. బతుకున్నప్పుడు పట్టించుకోలేదు, రోగంతో చచ్చిపోయాడు, ఫైనల్గా గుడి కట్టేశారు. అది నా కళ్ళ ముందు చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగినటువంటి వాతావరణం, విధానం. మనుషుల బుద్ధి అర్థం కావటం కోసం, మన బుద్ధి మనకు అర్థం కావాలి, మనం ఎట్లాంటి వాళ్ళమా. బుద్ధి చెప్తే, జ్ఞానపు మాటలు చెప్తే వినం మనం, అవునా కదా? కాబట్టి అంత గొప్ప దేవుడు ఆ కాలంలో తనకు లోబడి తన మాట విని, దావీదు చాలా గొప్పగా బ్రతికాడు కాబట్టి దావీదు గర్భాన పుట్టిన సొలొమోను గారు రాజయ్యాడు. రాజైతే నన్ను బాగా ప్రేమించి నా మాట జబదాటకుండా జాగ్రత్తగా బ్రతికినటువంటి నా భక్తుని కుమారుడివి కదా, నువ్వు రాజయ్యావు కదా, నీకేం కావాలి చెప్పు, నువ్వు రాజైనావు కదా, నీకేం కావాలి చెప్పని అడిగింది దేవుడు. కలలోకి వచ్చి అడిగితే నీకేం కావాలి కోరుకో అని చెప్పేసి అడిగితే, ఈయన తన తండ్రిని చూస్తూ పెరిగాడు కదా. తన తండ్రి రాజు అయినప్పటికీ 5-6 దేశాల పైన కింగుగా ఉన్నప్పటికీ కూడా దేవునికి భయభక్తులు, దేవునికి భయపడి ప్రతి దినం దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి ధ్యానించటం, దేవుణ్ణి కొనియాడటం, దేవుణ్ణి స్తుతించటం కళ్ళారా చూసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? వాళ్ళ నాన్న బ్రతికుండగా రాజయ్యాడు. వాళ్ళ నాన్న చనిపోయిన వెంటనే, నాన్న నీకేం కావాలి అని తండ్రి, దేవుడైనటువంటి తండ్రి మన అడిగేసరికి, కల్లోకి వచ్చి కనబడి అడిగేసరికి ఈయన అంటాడు, మా నాన్న ఎంత గొప్పగా నీ ప్రజలను పరిపాలించిండో అంత గొప్పగా నేను పరిపాలన చేయగలనా? భయం వస్తుంది. భయమైంది. అడ్డగోలుగా పరిపాలన చేశాడు అనుకోండి, నేను రాజైతానని చెప్పేసి పిల్లలందరూ గొడవ పడతారు. ఈరోజు గొడవ పడుతున్నట్టుగా. ఈరోజు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎంత ఆనందపడుతుంటారు. నేనైతా. ఎందుకు ఇట్లా పోట్లాడుతున్నారు? 1000 గొర్రెలు నేను కాసుకొస్తావా అని చెప్పేసి అంటే ఎవడన్నా ముందుకి 1000 గొర్రెలను గాయటమే కష్టమైతే ఈరోజు కోట్ల మంది జనాలను గాయటం అంటే మామూలు విషయమా? పరిపాలించడం అంటే మామూలు విషయమా? కానీ ఈరోజు పరిపాలన, నిజమైన బాధ్యత కలిగిన పరిపాలన అయితే ఎవడు ముందుకు రాడు.
కానీ ఇది పరిపాలన కాదు, దోసుకోవటం, దాచుకోవటం. కాబట్టి నేనైతానంటే అంటారు. కానీ నిజమైనటువంటి పరిపాలన చూసినటువంటి వాడు భయపడతాడు. నేను పరిపాలన చేయగలను, ఆ విధంగా నేను అంత గొప్పగా నడిపించగలనా అనే భయం వస్తుంది. అలా భయపడిన సొలొమోను గారు అడుగుతున్నాడు. దేవుడు ప్రత్యక్షమైతే కలలో ఆయనతో మాట్లాడుతుంటే, తండ్రి నేను బుద్ధిహీనుణ్ణి, నాకేడుందయ్యా జ్ఞానం, కావటం అయితే అయినా, కానీ ఇంతమందిని పరిపాలించే జ్ఞానం అయితే నా దగ్గర లేదయ్యా, దయచేసి నాకు ఆ జ్ఞానం ఇవ్వు సార్, నీ ప్రజలను జాగ్రత్తగా పరిపాలన చేయగలిగే జ్ఞానం నాకు ఇవ్వు చాలు అన్నాడట. దేవుడు కూడా ఆనందంతో బిబ్బిపోయాడండి. బా, ఏమన్నా అడిగేవన్నా ఆయన, నువ్వు ధనం కావాలని అడుగుతాడేమో అనుకున్నా, విజయం కావాలని అడుగుతావేమో అని అనుకున్నా, ఆయుష్ కావాలని అడుగుతావేమో అని అనుకున్నా, కానీ ఇవేమీ కోరకుండా నా ప్రజలను పరిపాలించటం కోసం అని చెప్పేసి జ్ఞానం అడిగావే, నీకు ఆ జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చేస్తున్నాను పో అన్నాడు. నీకు ఇస్తున్నటువంటి జ్ఞానం ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తాయి. భూమి ఉన్నంత వరకు ఇంత జ్ఞానం పుట్టడం వల్ల ఆ రేంజ్లో అలాంటి జ్ఞానం నీకు ఇస్తున్నాను పో అని చెప్పేసి అంత జ్ఞానం ఇస్తే ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. తనకున్నటువంటి జ్ఞానంతో, ఇంత గొప్ప జ్ఞాని అని చెప్పేసి జ్ఞానవంతుని వెంబడి సంపద మాత్రమే కాదు, స్త్రీలు కూడా వస్తారన్న సంగతి తెలుసు కదా మనకు. ఎక్కడో వేరే దేశంలో ఉన్నటువంటి షేబా దేశపు రాణి కూడా పరిగెత్తుకుని వచ్చింది. ఒంటెల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద బంగారం తీసుకొచ్చేసి చూడటం కోసం వచ్చిన సంగతి చరిత్రలో రాయబడి ఉందా లేదా? ఆ విధంగా స్త్రీలందరూ తన అందాన్ని, తన జ్ఞానాన్ని చూడటానికి వస్తుంటే అందులో తన కంటికి నచ్చిన అందమైన స్త్రీలందరినీ పెళ్లి చేసుకోవటం మొదలుపెట్టాడు మహానుభావుడు. జ్ఞానం వచ్చేసరికి దాదాపుగా 700 మందిని పెళ్లి చేసుకున్నాడండి సొలొమోను గారు. 700 మందిని పెళ్లి చేసుకున్నాడు. 300 మందిని ఉపపత్నులుగా ఉంచుకున్నాడు. ఎంత టోటల్? 1000 మందిని భార్యలుగా చేసుకుని దేవుడిచ్చిన జ్ఞానాన్ని నిరర్ధకం చేసేసి, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కదా అని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కి, తన తండ్రి చనిపోయిన తర్వాత ఇష్టరాజ్యంగా తనకున్న జ్ఞానం చొప్పున, తనకున్నటువంటి ఆలోచన చొప్పున నడిచి శరీర సుఖాల కోసం ఎక్కడ ఆనందం ఉంటుందో, ఎక్కడ సంతోషం ఉంటుందో అని చెప్పేసి అందంగా కనబడ్డ స్త్రీలలా పట్టుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాడు. ఫైనల్గా అందులో అందగత్తెలైనటువంటి స్త్రీలు ఏం చేశారు అంటే ఇతన్ని మాయ చేశారు. అసలు శిశులైన దేవుణ్ణి వదిలిపెట్టి ఇతను కూడా, ఇదిగో మా కోసం గుళ్ళు కట్టించవా, మా కోసం గోపురాలు కట్టించవా అనగానే వాళ్ళ కోసం గుళ్ళు గోపురాలు లేని దేవుళ్లను, మనుషుల చేత నిర్మింపబడినటువంటి దేవుళ్ళ గుళ్ళు గోపురాలను, బలిపీఠాలను కట్టడం మొదలెట్టేశాడు. అప్పటికి దేవుడు మరలా 3 సార్లు ప్రత్యక్షమై చెప్పాడు, నాన్న దారి తప్పావు, మనసు మార్చుకో, తిప్పుకో దారి అని అంటే వీని రేంజ్లో లేడు, మునిగిపోయాడు. ఈ ప్రపంచంలో ప్రమాదకరమైనవి 2 ఉంటాయి తెలుసా? ఒకటి సిరి అంటే, ఇంకొకటి స్త్రీ. నన్ను అడిగితే ఆ స్త్రీలలో మీరు రారనుకుంటున్నాను. ప్రపంచ యుద్ధాలకు కారణమైపోయి మనుషుల హృదయాలను రెచ్చగొట్టి పాడు చేసి తమ ఆనందం కోసం, తమ సంతోషాల కోసం శరీరాలను అమ్ముకుంటూ అర్ధనగ్నంగా బజాట్లో తిరుగుతున్నటువంటి స్త్రీలు వేరే ఉన్నారులేండి. అలాంటి వాళ్ళనే ప్రమాదం, పురుషులను రెచ్చగొట్టే కార్యక్రమాలు. అందుకోసమే మనిషి సిరి కనబడినా ఆగలేడు, స్త్రీ కనబడినా ఆగలేడు. స్త్రీ అర్ధనగ్నంగా కనబడొద్దు, సిరి కళ్ళ ముందు కట్టలుగా కనబడొద్దు. ఈ 2 చూశాడనుకో మనిషిగా ఉండడు. సో అలా రెండింటినీ కలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సొలొమోను గారు. ఆయన వల్ల జరిగిన ప్రమాదం ఏంటి అంటే దేశం 2 ముక్కలైంది. ఒక దేశముగా, ఒక రాజ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల రాజ్యం ఆయన మూలముగా 2 ముక్కలైంది. 12 గోత్రికర్తలు 2 భాగాలుగా విడిపోయారు. 10 గోత్రికర్తల రాజ్యం ఒకటి, తర్వాత 2 గోత్రికర్తల రాజ్యం ఒకటి అని 2 రకాలుగా దేవుడే విడగొట్టేశాడు. ఎందుకంటే అందరు పాడైపోవటం తనకి ఇష్టం లేదు. కొంచెం సపరేట్ చేయాలి, అవునా కదా? దీన్ని ఏమంటారంటే, రీసెంట్గా మనం కూడా ఇదే పని చేశాం. ఏం పని? కరోనా వచ్చిన ఏం చేస్తాం? కుటుంబంలో ఉంచుతామా? చేయరా సపరేట్ అనవా? అదే దేవుడు చేసింది. దాన్ని ఇంగ్లీష్లో ఐసోలేషన్ అంటారు. ఏమంటారు?
సపరేట్ చేయటం. వాడి రోగం నీకు కూడా ప్రాకకుండా ఉండాలి అంటే వాడిని కాస్త పక్కకు నెట్టం. అందుకోసమే దేవుడు ఒక రాజ్యాన్ని కాస్త 2 రాజ్యాలుగా విడగొట్టేసాడు. విడగొట్టిన తర్వాత ఒక పక్క యూదా రాజ్యంగా, ఇంకొక పక్క ఇజ్రాయెల్ రాజ్యంగా 2 పేర్లు. ఈరోజు తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోలే. పాత పేరుతో ఒక రాష్ట్రం, కొత్త పేరుతో ఒక రాష్ట్రం. అలాగే ఆ కాలంలో ఒకటే దేశం 2 దేశాలుగా విడిపోయింది. పాత పేరుతో ఒకటి, కొత్త పేరుతో ఒకటి. పాత పేరు ఇజ్రాయేలు, కొత్త పేరు యూదా. యూదా దేశం దక్షిణ దేశం, ఇజ్రాయెల్ దేశం ఉత్తర దేశంగా, ఆ భూమి నడి భాగాన నడిబొడ్డున ఉన్నటువంటి ఒక్క దేశం కాస్త 2 దేశాలుగా మారిపోయింది. కారణం ఏంటో చెప్పండి. ఇప్పుడు మీరు కారణం ఏంటో చెప్పండి. చెప్పినారు కదా కారణం ఏంటి విడిపోవటానికి. అదే దాన్ని ఒక పేరు పెట్టుకొని పిలుస్తుంటాం మనం. దాని పేరేంటి అని అంటే పాపం. ఏంటది? పాపం అంటే అర్థం ఏంటండి? పాపం అంటే అర్థం ఏంటి? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మాటలను ధిక్కరించటమే పాపం. చాలామందికి తెలియదు పాపం. ఈ ప్రపంచంలో పాపానికి నిర్వచనం తెలియదు. పాపం అంటే ఏంట్రా అంటే ఏమంటారు తెలుసా? వ్యభిచారం చేయటం పాపం, హత్య చేయటం పాపం అని అంటుంటారు. పాపానికి నిర్వచనం చెప్పకుండా చేసిన పాపం గురించి చెప్తుంటాడు. నిర్వచనం అంటే ఏంటంటే ఆజ్ఞలను అతిక్రమించటమే పాపం. ఎవరి ఆజ్ఞలను అతిక్రమించటం పాపం? అది. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను అతిక్రమించటమే పాపం అన్నప్పుడు ఇంతకు ఆ దేవుడు ఎవరో తెలియకపోతే నువ్వు పాపములో ఉన్నావా పుణ్యములో ఉన్నావా ఎవడు తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? నువ్వు పాపివా పరిశుద్ధుడివా ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ నువ్వు దేవుడెవరో తెలుసుకోవాలి. ఆ దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటో తెలుసుకోవాలి. దేవుడెవరు అని అంటే సృష్టిని సృష్టించినవాడు, నిన్ను నీ తల్లి గర్భంలో రూపించినవాడు. మనం రూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ప్రపంచంలో. మనం రూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేదా? మనం రూపించకపోయినా కూడా మన తాత ముత్తాతల్ని దేవుడు అంటాం, చెట్టు పుట్టల్ని దేవుడు అంటాం, మంచిగా పరిపాలించినోడిని దేవుడు అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఒక 1000 ఎకరాల భూమి ఉందనుకోండి. 1000 ఎకరాల భూమి నాకు ఉందనుకోండి. తలా 1 ఎకరం పంచుకుంటూ ఫైనల్గా ఏమీ లేకుండా భికారిని చచ్చిపోయాను అనుకోండి. అనుకున్నా నాకున్న ఆస్తి అంతా పంచిపెట్టాను. చచ్చిపోయిన తర్వాత నేనేమైపోతాను? దేవుడు అయిపోతాను. అవునా కదా? ఈ 1000 మంది ఏం చేస్తారు? ఒక్కొక్క ఎకరం తీసుకున్నటువంటి వాళ్ళు మన కోసం ఇంత చేస్తే మనం ఈ మాత్రం చేయలేమారా? తలా 1000 వేసుకున్నా ఏమవుతుంది? గుడి అవుతుంది. అందులో ఆయన బొమ్మ పెట్టుకున్న తర్వాత ఏదో పేరు పెట్టుకున్నాం. ఒక 100-200 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఓ ఆయన దేవుడటరా, ఆయన దేవుడే మనిషి రూపంలో పుట్టాడటరా, పుట్టి భూమిని అందరినీ పంచాడటరా అని ఒక స్టోరీ. ఆయన కూడా సాదాసీదా మనిషి అన్న సంగతి దేవుడికి అర్థమవుతుందా? చెప్పినా ఏంటరా? ఏమంటారు? నిజమే ఆయన మనిషిగా పుట్టాడు కరెక్టే, కానీ అవతారం అంటాడు. ఇట్టుంటుంది మన అవతారం. ఏంటిది అదేట? అవతారం, అవతార పురుషుడు అంటుంటాం. మనకు తెలియాల్సిన వాస్తవం ఏంటో తెలుసా? దేవుడు అనేవాడు పుట్టాడు. పుట్టుక చావు 2 లేనివాడు దేవుడు అన్న సోయి ఎప్పుడైతే మనకు వస్తుందో అది దైవ జ్ఞానం మనకు వచ్చినట్టు, కొంతైనా వచ్చినట్టు. మనిషిగా మానవుల మధ్య ఒక మనిషిగా తిరగలేడు, బ్రతకలేడు దేవుడు అన్నవాడు. అవునా కదా? మనం ఏదైనా తప్పు చేస్తే, పాపం చేస్తే మన పాపాలను తీసివేయటానికి మనలోనే ఒక వ్యక్తిని పుట్టిస్తాడు దేవుడు. అంతే తప్ప దేవుడే ప్రత్యక్షంగా రాడు. ఇది మనకు తెలియాల్సిన జ్ఞానం ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ. అవునా కదా? అదే కార్యక్రమం ఎప్పటి నుంచో దేవుడు చేస్తున్నాడు. అనేక మంది ప్రవక్తలను పుట్టించాడు. నేను ఈరోజు ఒక ప్రవక్త జీవితాన్ని మీ ముందు ఉంచాలనుకున్నాను కదా. ఆ ప్రవక్త దగ్గరికి ఇంకా మనం పోలేదు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను పాఠం ముగించేస్తాను. తర్వాతి పాఠంలో ఆ ప్రవక్త గురించి మాట్లాడుకుందాం. ఓకే? అయితే ఎక్కడి వరకు వచ్చాం మనం? ఇద్దరు, ఒక దేశం 2 దేశాలుగా విడిపోయింది. ఒకటి యూదా దేశం, ఇజ్రాయెల్ దేశం. ఆ యూదా దేశంలో 2 గోత్రికర్తల యూదా రాజ్యంలో పరిపాలన చేస్తుంది ఎవరయ్యా అనంటే దావీదు గారి వంశం. దావీదు గారు ఎవరు? ఇప్పటివరకు చెప్పుకున్నాం.
గొప్ప భక్తుడు, పద్ధతి కలిగిన భక్తుడు, దేవుణ్ణి ఇష్టానుసారుడైనటువంటి భక్తుడు. సో గుడ్డి కంటే మెల్ల బెటర్ అంటారు చూసారా, ఆ టైపులో వాళ్ళ పరిపాలన సాగుతుంది. బెటర్, లిటిల్ బిట్ బెటర్ అన్నట్టుగా 2 గోత్రికర్తల రాజ్యం పరిపాలన బాగా జరుగుతుంది. కానీ ఇటుపక్క 10 గోత్రికర్తలు ఉన్నారు చూశారు. ఇజ్రాయేలు దేశంగా పేరొందినటువంటి దేశం. అందులో మొదటి రాజు పేరు యెరోబాము. 22 సంవత్సరాలు పరిపాలన చేసిండు. భయంకరంగా పరిపాలన చేసిండు. ఇష్టానుసారంగా పరిపాలన చేసిండు. దేవుని మాటల్ని ఖాతరు చేయకుండా దేవుని పేరట విగ్రహాలను పెట్టాడు. వేరే దేశస్తులు వాళ్ళ ఇష్టమైన పేర్లు వాళ్ళు పెట్టుకొని గుళ్ళు గోపురాలు కట్టుకున్నారు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? పేరు ఇందే వాడాడు. ఏమని? ఉన్నవాడు అని పెట్టాడు, రూపాన్ని ఇచ్చాడు. నిరాకారుడు అని చెప్పాడు, ఆకారాన్ని పెట్టాడు. పేరేం చెప్తున్నాడు? మా దేవుడు నిరాకారుడు అంటున్నాడు. నిరాకారుడు అనే మాటకు అర్థమే తెలియట్లేదు. నిరాకారుడు అంటే ఆకారం, నిరాకారం, ఈ 2 మాటలు వ్యతిరేక పదాలు. తెలుసా ఎవరికైనా? పవిత్రం, దానికి ముందు ఆ పెడితే అపవిత్రం. జలం అంటే ఏంటి? వాటర్. నిర్జలం అంటే ఏంటి? వాటర్ లేదు కదా. ఉపయోగం, నిరుపయోగం కదా, వ్యతిరేక పదాలు. అలాగే ఆకారం అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. నిరాకారం నీ పెడితే ఆకారమే లేదు. అందుకోసమే చూడండి, ఎప్పటి నుంచో వాడుకలో ఉంది ఈ పదం. కాబట్టి దేవుడు అదృశ్యుడు 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 అన్నాడు. కాబట్టి ఈరోజు అందరూ ఏమని చెప్తున్నాడు? దేవుడు నిరాకారుడు అని అయితే చెప్తున్నారు. బాగుంది, అక్కడి వరకు బాగుంది. కానీ మళ్ళీ ఆకారం పెట్టుకుంటాడు. ఎలా? యెరోబాము టైప్లో. యెరోబాము రాజు ఇశ్రాయేలులకు 10 గోత్రికలతో విడిపోయిన 10 గోత్రికర్తల రాజ్యమైన ఇశ్రాయేలులకు మొదటి రాజు అయినటువంటి యెరోబాము ఎలాగైతే నిరాకారుడైన దేవునికి ఆకారం పెట్టాడో, ఈరోజు మనం అందరం కూడా అలానే ఉన్నాం. నిరాకారుడైన దేవునికి ఆకారం పెట్టి 2 చోట్ల బొమ్మలు నిర్మించి ఇదిగో మన దేవుడు అని చెప్పి పూజించడం, ఆరాధించడం మొదలుపెట్టాడు. అది పాపం రా అని చెప్పడానికి ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తలు పంపించాడు దేవుడు, అయినా వినలే. ఆయన తర్వాత ఆయన కుమారుడు నాదాబు అని ఆయన 2 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఆ తర్వాత దేవుడు వాళ్ళని శిక్షించాడు. కుటుంబం భూమి మీద లేకుండా లేపించాడు. మనం కూడా అదే చేస్తాం కదా. ఒక చెట్టు బాగా పాడైంది మన తోటలో ఒక చెట్టు బాగా పురుగు పట్టింది. దాని అలానే ఉంచితే మిగతా చెట్లకు కూడా ఈ పురుగు అంటుతుంది. కాబట్టి ఏం చేయాలి? చెట్టునే పీకి బయట పడేయాలి. దేవుడు అదే చేశాడు. యెరోబాము అనేటటువంటి ఆయన కుటుంబం, ఆయన వంశములో మగ పురుగు లేకుండా చేశాడు. దేవుడు అందరినీ నిర్మూలన చేశాడు. భూమి మీద నీ వంశం ఉండకూడదని తీసేశాడు. ఆ తర్వాత బయెషా అనేటటువంటి వ్యక్తి పరిపాలన చేశాడు. ఆయన కూడా దుర్మార్గుడుగానే ప్రవర్తించాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు ఏలా, ఆయన కూడా బుద్ధి వస్తుందేమో అని చెప్పేసి అంటే ఆయన కూడా అంతే. ఈ కుటుంబం కూడా తీసేయి, ఈ చెట్టు కూడా తీసేయి అని చెప్పేసి ఆ చెట్టును కూడా దేవుడు ఏం చేశాడు? పీక్ అవతరిస్తాడు. ఆ తర్వాత జిమ్రీ అనే పేరుతో ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా ఇష్టానురాజ్యంగానే ప్రవర్తిస్తుంటే మరి ఇప్పటికీ చాలా మందిని తీసేసిన వీడు కూడా ఇంత అని చెప్పేసి వాడిని కూడా తీసేస్తాడు. ఆయన తర్వాత ఒమ్రీ వస్తాడు. చూద్దాం ఈయనకి అని చెప్పేసి ఆ ఒమ్రీ 12 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ ఒమ్రీ తర్వాత ఈయన కూడా భయంకరంగా పరిపాలన చేస్తాడు. ఒమ్రీ గర్భాన పుట్టిన కుమారుడు అహాబు అనేటటువంటి వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పీకేద్దామనే ఆలోచనే వచ్చింది. కానీ ఎన్ని చెట్లని పీకాలే? అవునా కదా? వస్తుందా రాదా ఆలోచన? మందు కొడదాం, బలమైన మందు కొడదాం, చాలా గట్టి మందు కొడదాం, పవర్ఫుల్ మందు కొడదాం అని అనుకున్నాడు. దేవుడు ఒక మంచి నిర్ణయంలోకి వచ్చాడు. అప్పుడు దించాడు ఒక ఔషధాన్ని, ఒక మందుని. ఆ మందు పేరే ఏలియా. ఆ మందు పేరేంటి? ఏలియా, ప్రవక్త. ఆ ప్రవక్త ద్వారా దేవుడు, ఒరే బుద్ధిహీనుడా, నేనున్నాన్రా, నువ్వేం కోరుకుంటే అది ఇవ్వటానికి, నీకేం కావాలో అది ప్రసాదించటానికి, నీకు సహాయం చేయటానికి, నీకు విజయం ఇవ్వటానికి నేనున్నాను అని వాడికి బుద్ధి కలిగించే విధంగా ఈ ప్రవక్త ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకునే ప్రయత్నం దేవుడు చేశాడు. డైరెక్ట్గా పీకకుండా. ప్రవర్తన బాలేదు, పురుగు పట్టింది ఆ చెట్టుకి, ఆ మొక్కకి, ఈ పురుగు పట్టినటువంటి మొక్కను పీకేద్దాం అని అనుకునే ముందు దేవుడు చూద్దాం,
మందు కొట్టి చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఒక పవర్ఫుల్ మందు అనమాట. అది పవర్ఫుల్ ఔషధం. ఆయన పవర్ఫుల్ ప్రవక్త. బైబిల్లో పవర్ఫుల్ ప్రవక్తలలో ఒక ప్రవక్త ఎవరంటే ఏలియా గారు. దేవుడు ఆయన్ని పుట్టించాడు. ఏం చేయటానికి? మిగతా మనుషులను బుద్ధి కలిగించటానికి, మిగతా మనుషులను దేవుని వైపు తిప్పటానికి దేవుడు రాడు. ఏం చేశాడు? ఒక ప్రవక్తను పుట్టించాడు. ఒక ప్రవక్తను పుట్టించాడు. అలా పుట్టిన ప్రవక్తే ఏలియా గారు. క్రీస్తుకు పూర్వం 860 నుంచి 830 మధ్య కాలంలో తన పవర్ చూపిస్తాడు ఏలియా గారు. ఆ ఏలియా గారి ద్వారా ఆ మధ్య కాలంలో అంటే 9వ శతాబ్దం, క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఎంత గొప్పగా తనను తాను ప్రజెంట్ చేసుకున్నాడో, మనుషులను మార్చటం కోసం, ఒరే బుద్ధిహీనుడా నేనున్నానని ప్రపంచానికి చెప్పటం కోసం ఎన్ని విధాలుగా అద్భుతాలు చేయించాడో, ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక క్రియలు, ఎన్ని మహత్కార్యాలు తన ద్వారా చేపించి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశాడో మనం నెక్స్ట్ పాఠంలో చూద్దాం. తద్వారా మన మనోనేత్రాలు కూడా వెలిగింపబడాలి ఈరోజు. తద్వారా మన మనోనేత్రాలు కూడా వెలిగింపబడాలి. నిజమైన ఒరిజినల్ మనల్ని పుట్టించి నిర్మించి పోషిస్తున్న ఆ నిజ దేవుణ్ణి పరిశీలనాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం మనము చేయాలి. తెలుసుకొని ఆ దేవుణ్ణి వెంబడిస్తూ, ఆ దేవుణ్ణి సేవిస్తూ, ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతికే ప్రయత్నం మనం చేయాలి. అందుకోసమే ఆయన జీవిత చరిత్ర మనకు ఒక గొప్ప పాఠం కావాలి. ఆయన జీవిత చరిత్ర, ఆయన ఎంత పవర్ఫుల్గా దేవుణ్ణి ఆనుకొని దేవుణ్ణి నమ్మి బ్రతికే బ్రతుకులు ఎంత గొప్పగా ఉంటాయో, ఎంత సంతోషకరంగా, ఎంత ఆనందకరంగా ఉంటుందో చూద్దాం. ఆయన జీవితాన్ని బట్టి మనం చాలామందిని దేవుని వైపు తిప్పటానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప ప్రవక్త, పవర్ఫుల్ ప్రవక్త. తర్వాత క్లాస్లో ఆయన జీవితాన్ని మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. కళ్ళు మూసుకొని తల్లోంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడవైన తండ్రి, ఇదిగోనైనా ఇప్పటి వరకు మీరు మా ద్వారా మాట్లాడారు తండ్రి. ఈ ప్రపంచాన్ని మీరు నిర్మించి ప్రపంచంలో మీ పిల్లలుగా ఉన్నటువంటి మనుషులకు బుద్ధి కలగాలి అని, వాళ్ళ హృదయం మారాలి అని, వారు మిమ్మల్ని తెలుసుకొని వారి జీవితంలో అనేక మేలులు పొందాలి అని, వారు రక్షణ పొంది ఈ జీవితకాలంలో మీ యందు ఆనందిస్తూ సంతోషిస్తూ నిత్యము నిరంతరము మీతో జీవించే గొప్ప భాగ్యాన్ని వాళ్ళు చేజిక్కించుకోవాలి అని, వాళ్లను ప్రేమించి, అనగా మనుషులమైన మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు చేస్తున్న లక్షల ప్రయత్నాలు, అందులో ఒక ప్రయత్నం తండ్రి మీ పిల్లలైనటువంటి మా మధ్య ఈరోజు ఉంచుతున్నందుకు, ఉంచాలనే ఆలోచన కలిగి ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. ఈ మాటలు విని బలమైన విశ్వాసం కలిగి, బలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసులుగా ఈ లోకంలో బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, బ్రతిమాలు కొనుచు, గోజాడుతూ మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు మా కొరకు మీరు ఈ లోకానికి పంపించిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామం ద్వారానే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు, బ్రతిమాలు కొనుచు పొందుకొని ఉంటున్నాం తండ్రి.